మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మానం గ్రామంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. గత వారం రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో ఎక్కడిక్కడ ధాన్యం పేరుకుపోయి వర్షాలతో ధాన్యం తడుస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రామాయంపేట గజ్వేల్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వరి కోతలు పూర్తయి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు మాత్రం జరపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 2 గంటల మేర రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెల రోజులుగా తాము కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని, ధాన్యం కొనుగోలు నత్తనడక సాగడంతో వర్షాలకు తడిసిపోయి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. దాదాపు వరి కోతలు కంప్లీట్ అయ్యి 15 రోజులు గడుస్తున్నా, పూర్తిగా కంప్లీట్ అయ్యి 15 రోజులు గడుస్తున్నా, కళ్ళాల్లోకి వడ్లు వచ్చి 2 నెలలు గడుస్తున్నా ఇవాళకు కాంటలు కంప్లీట్ అయ్యే దాఖలు కనిపిస్తుంది. వేరే జిల్లాలలో కాంటలు కంప్లీట్ అవుతాయి, వడ్లు పోతాయి, పైసలు పడతాయి. ఈడ మా మెదక్ జిల్లాకి వచ్చి రాంపేట మండలం ధర్మారంకి వచ్చేసరికి ప్రతిసారి ఇదే కథ నడుస్తుంది. ఇటు ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకులు కావచ్చు, అటు పిఎస్సిఎస్ నాయకులు కావచ్చు, ఇటు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్లు కావచ్చు, ఏం పట్టించుకున్న పాపన పోతలేదు. దాదాపు ఇప్పటికీ 100 నుంచి 150 కుప్పలు అట్టనే ఉన్నాయి. కాంటలు నడవక ఇప్పటికీ వారం రోజులు గడుస్తుంది. ఈ వడ్లన్నీ మొత్తం మొలకెత్తినాయి. కనీసం ఒక ఏవో కానీ, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. కనీసం దాదాపు ఒక 100-230 లారీల వడ్లు అక్కడే ఉన్నాయి ఐకేపీలో రాసుకునే అతను రవి కానీ, ఈ ఊరుకున్న ఇన్ఛార్జి ఎంఈఓ గారు కానీ ఎవరు కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. రోడ్ల పైన మాత్రం రోడ్డు పైనే ఉన్నాయి. ఐకేపీలో కొన్ని 100 టన్నుల వడ్లు అక్కడనే ఉన్నాయి. ఇన్ని రైస్ మిల్లు ఉన్నా రైస్ మిల్లులో ఏమంటారు అంటే మాకేం సంబంధం లేదు, మేము మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.